మనం ప్రభు సన్నిధిలో ధ్యానం చేసుకుందాం. ఈ రోజున దేవుని బిడ్డలంగా మనందరము కూడా ప్రభు భోజనం అనేటటువంటి పరిశుద్ధమైన కార్యక్రమంలో మనం కొనసాగుతూ ఉన్నాం. ఈ పరిశుద్ధమైన భోజన కార్యక్రమాన్ని అనేక చోట్లలో మరి ఏదో ఒక ఆచారంగా, ఒక నామకార్థంగా, ఒక అలవాటుగా చేస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, బయట కూడా కొంతమంది నన్ను అడిగారు, ప్రతి వారం వారు బల్ల తీసుకుంటున్నారు, మనం ఎందుకు ప్రతి వారం బలం తీసుకోకూడదు అని కొందరు అడుగుతున్నారు. బయట కూడా చాలామంది అన్నారు, ఇదిగో పలానా దగ్గర అయితే ప్రతి వారం ఇస్తారు, పలానా దగ్గర అయితే కూడుకున్నప్పుడల్లా బల్ల ఇస్తారు, ఏది ఆదివారం మాత్రమే కాదట, ఏ సహవాస కూటాల్లో పాల్గొన్న బల్ల రొట్టె విరుస్తారట. ఇట్లాగా ఎన్నో విధాలుగా కొంతమంది ఉన్నారు 3 నెలలకు ఒకసారి తీసుకుంటారు. ఇంకో గుంపు ఉంది, వాళ్ళంతా కూడా క్రైస్తవులే, వారు సంవత్సరానికి ఒకసారి తీసుకుంటారు. ఇట్లాగా అనేక విధాలుగా ఈ బల్ల కార్యక్రమాన్ని పాటిస్తున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అయితే దేవుని ప్రియులారా, ఇది మనం ఎందుకని నెలకొకసారి, అలాగే ఆ నెలకొక్కసారి తీసుకునేది కూడా దాని ముందు రోజంతా కూడా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో మనల్ని మనము తగ్గించుకొని, మనల్ని మనం పరిశుద్ధపరుచుకుంటూ, శుద్ధీకరించుకుంటూ ఈ బల్ల తీసుకుంటా ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం మనందరికీ తెలుసు, నీవు ఏ కొలత కొలుస్తావో అదే కొలత తిరిగి నీకు అనుగ్రహించబడతాయి. నీవెంత భయముతో, ఎంత భక్తితో ఈ బల్లని నీవు తీసుకోగలుగుతావో అంతకి రెట్టింపు మహిమ ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఏముందిలే, ఇది ఒక ఆచారం, ఇదొక పని, ఇదొక అలవాటు, క్రైస్తవులుగా మారాం, బాప్తిజం తీసుకున్న నీళ్ళలో మునిగాం అందరు కనుక మనం కూడా ఇందులో కూడా చేయి వేయాలి, మనం కూడా నోరు చాపాలి, మనం కూడా చెయ్యి చాపాలి, మనం కూడా ఈ బల్ల తీసుకోవాలి అని అలవాటు ప్రకారం చేస్తే నీకొచ్చే ఆశీర్వాదాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. అది సరే, దాన్ని పక్కన పెడితే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఎవడైనా అయోగ్యముగా దీంట్లో చేయి వేసిన ఎడల వారు ఏమవుతారట, కొందరు రోగులయ్యారు, మరికొందరు లేకుండా పోయారు, మరికొందరు శాపగ్రస్తులయ్యారు. ప్రైజ్ ది లార్డ్. అట్టి ప్రమాదము జరగకుండానట్లుగా, అట్టి భీకరమైన కార్యం జరగకుండానట్లుగా మనము ఈ బల్లని నెలకొక్కసారైనా సరే, ఆ ఒక్కసారైనా సరే భయభక్తులతో తీసుకొందుముగాక. ఆసక్తితో, శుద్ధీకరణతో, ఉపవాసముతో, ప్రార్థన పూర్వకంగా తీసుకొందుముగాక. ఆమేన్. మరి అట్టి భయం, అట్టి ఆసక్తి, అట్టి సిద్ధపాటు లేకుండా మనం బల్ల తీసుకోవచ్చా? ప్రభు దగ్గరికి ఆయన పెండ్లి కుమారుడిగా వచ్చినప్పుడు 10 మంది కన్యకల ఉపమానం మనకు తెలిసిందే కదా. ఒక 5 కన్యకలేమో నిద్రపోయారట, ఒక 5 కన్యకలేమో సిద్ధముగా ఉన్నారట. ఈ 5 కన్యకలు ఏమనుకున్నారంటే, ఏముంది, ఆయన వచ్చినప్పుడు దీపం ఉంది, నూనె ఉంది, అన్నీ ఉన్నాయి, ఆయన వచ్చిన టకామని వెలిగించేసుకొని టకామని వెళ్ళిపోయి టకామని నిలబడిపోతాం, టకామని ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు అని అనుకున్నారు. కానీ జరిగింది ఏంటి అక్కడ? ఆయన వచ్చాడు, దీపము వెలిగి లేని కారణాన వారిని విడిచిపెట్టేశాడు. మరలా దీపం వెలిగించుకొని వెళ్ళిన, తలుపు తట్టినా నీవెవరో నాకు తెలియదని చెప్పాడు. దాని అర్థం ఏంటి? నీవెప్పుడు నిత్యము నీవు వెలుగుతూనే ఉందువుగాక. ఆ వెలుగుతూనే ఉండాలంటే నువ్వు ఉపవాస ప్రార్థన, నెలకొక్కసారి ఉపవాస ప్రార్థనకి రండి, ఒక రోజంతా దేవుని సన్నిధిలో గడపండి, ఉపవాసం ఉండండి, ప్రార్థన చేసుకోండి, మిమ్మల్ని మీరు కడుక్కోండి. ఎందుకంటే మీ మీదికి రావాలని మీరు ఆశపడుతున్న ప్రతి ఆశీర్వాదానికి అడ్డముగా ఉన్నది మీ పాపదోషాలే. ప్రైజ్ ది లార్డ్. కనుక ఆ పాప దోషాలు కడగలిగిన ఆ దేవునికి మనల్ని మనం ఒక్కరోజు ప్రతిష్ఠించుకుందాం, ఉపవాసం ఉందాం, ప్రభు సన్నిధిలో ఏడుద్దాం, ప్రార్థన చేద్దాం. నిన్నటి దినాన రాత్రి ప్రభు మనతో మాట్లాడి ఎలా పవిత్రపరచబడతామంటే, నీవు ప్రార్థన ద్వారా, రెండవది వాక్యము ద్వారా, వీటి ద్వారా మనల్ని మనం పవిత్రపరుచుకుందాం, ప్రార్థనల ద్వారా మనం పవిత్రపరుచుకుందాం, సహవాస కూడికల ద్వారా పవిత్రపరచబడదాం అని మనము ఏర్పాటు చేసుకుంటా ఉండి ఈ బల్ల కార్యక్రమాన్ని మనం తీసుకుంటా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. అయితే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది,
ఈ బల్ల తీసుకునేవారు కేవలం మరి సిద్ధపాటు కలిగి, శుద్ధీకరణ కలిగి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని ఈ బల్ల తీసుకున్నంత మాత్రాన ఏదో కేవలం మన అందరూ పోయిన తర్వాత పరలోకంలో కూడా దేవుడు వచ్చినప్పుడు మా ఆయనతో కూడా విందులో ఉంటామంట అని మాత్రమే కాదండి. అది నిత్యమైన ఆశీర్వాదం, రాబోతున్న యుగంలో జరిగే ఆశీర్వాదం మంచిదే. అయితే అంత మాత్రమే కాదట, ఈ బల్లలో పాలు పొందులు పొందిన ప్రతి వారు వారి శత్రువుల గవిని స్వాధీనపరుచుకోబోతున్నారు. గట్టిగా ఆమెన్ చెప్పండి. కొట్టేదేదో అందరు కలిసి కొడుతూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ శత్రువుల చేతి నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. నీ శత్రువులనే నీ చేతికి అప్పగించబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పిల్లరా, మనందరికీ తెలుసు, మొట్టమొదటిగా బైబిల్లో ఎక్కడ బల్ల జరిగింది అని అంటే అబ్రహాము జీవితంలో బల్ల జరిగింది. అవునా కదా? అబ్రహాము జీవితంలో బల్ల జరిగింది. ఎప్పుడు బల్ల జరిగింది? ఆ బల్ల జరిగినప్పుడు ఏం జరిగింది అని అంటే, మెల్కీసెదెకు అనేటటువంటి యాజకుడు అబ్రహామును ఎదుర్కొని ద్రాక్షారసమును రొట్టెను ఇచ్చి ఆయనకి ఆ మొదటి బల్ల కార్యక్రమాన్ని అక్కడ జరిగినట్లుగా మనం గమనిస్తాం. తర్వాత ఈ మెల్కీసెదెకు అబ్రహామును దీవించిన మాట ఏమిటంటే, నీ శత్రువులు నీ చేతికి అప్పగించబడబోతున్నారు. హల్లెలూయా. చూడండి ఆ మాట, ఆదికాండం 14వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుకుందాం. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఈ మాట మనందరి పట్ల ప్రభు నెరవేర్చునుగాక. ఈ మాట మనందరితో ప్రభు మాట్లాడునుగాక. ఆమేన్. ప్రభు నేటి ధ్యానాంశము కొరకై మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మనకిస్తున్న వాగ్దానపూర్వకమైన మాట ఏమిటంటే, నీ చేతికి నీ శత్రువులను అప్పగించబోతున్నాడు. హల్లెలూయా. నీ చేతికి నీ శత్రువులని అప్పగిస్తున్నాడు ఆయన. చెయ్యెత్తి చెప్పండి, నా చేతికి నా శత్రువులు అప్పగింపబడుదురు గాక అని చెప్పండి. ఆమేన్. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు మనసులో, అమ్మయ్య మా పక్కింటోళ్ళు నన్ను ఇలా అన్నారు, వారు నా చేతికి అప్పగించేస్తాడు, ఇక నా ఎదురింటోళ్ళు అలా అన్నాడు, లేకపోతే మా అన్న అలా అన్నాడు, మా చెల్లి అలా అనింది, లేకపోతే మా తమ్ముడు అలా అన్నాడు, మా ఆవిడ అలా అనింది, మా ఆయన అలా అన్నాడు, ఇక అయిపోయింది, కూటమి అయిపోయింది, ఇక వాళ్ళు నా చేతికి అప్పగించేసి అని అనుకుంటున్నారేమో. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఆత్మీయులుగా మనం పోరాడుతున్నది మనుషులతో కాదు, మనుషుల లోపట ఉండి క్రియ చేస్తున్న అంధకార దురాత్మ సమూహముతో. మన శత్రువు ఎవరే అంటే మనుషులు కాదు, శత్రువులు అపవాది అయిన సాతాను. హల్లెలూయా. ఏ అపవాది అయిన సాతాను ఏం చేస్తున్నాడంటే, నిన్ను ప్రార్థన చేయనివ్వడు, నిన్ను పరిశుద్ధంగా జీవించనివ్వడు, నిన్ను సమాధానంగా ఉండనివ్వడు, నిన్ను సహవాసంలో ఉండనివ్వడు, ప్రేమలో ఉండనివ్వడు, ఐక్యతలో ఉండనివ్వడు, ఏ మాత్రం నెమ్మదిగా ఉండనివ్వడు. వాడి ఆ దాడులు చేసే క్రియలన్నీ కూడా ఎలా ఉంటాయంటే, ఎంతసేపటికి దేవునికి నిన్ను దూరం చేయాలని. ప్రైజ్ ది లార్డ్. దేవునికి దూరం చేయడానికి డబ్బైనా నీకు ఇస్తాడు, దేవునికి దూరం చేయడానికి సుఖభోగాలైనా చూపిస్తాడు, దేవునికి దూరం చేయడానికి ఏదైనా చేస్తాడట. దేవుని సన్నిధిలో ఒక్క ఆత్మ రక్షణ పొందితే ప్రభు అంటాడు, ఆ ఆత్మని ఎంత దేనితో విలువ కట్టాడని అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి బంగారం, వజ్ర వైడూర్యాలు, ఈ ప్రపంచంలో ఉన్న సంపద అంతా కూడా ఇచ్చిన ఒక్క ఆత్మ రక్షణ పొందితే దానికి సాటి రాదట. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నీకు అర్థం కాలేదనుకుంటా. ఒక్క ఆత్మ రక్షణ పొందితే అంటే, మనం రక్షణ పొందామంటే ఇప్పుడు మన విలువ ఏంటి దేవుని దృష్టిలో అంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బంగారం, వజ్ర వైడూర్యాలు, మినరల్స్, కెమికల్స్ అన్నీ కలిపినా సరే, ఈ అన్ని సంపదతో ఈ ఆత్మ ఏ మాత్రము కూడా, ఈ ఆత్మే గొప్పదంట కానీ ఈ సంపద అంతా కూడా తక్కువేనంట. హల్లెలూయా. ఎంత విలువనిచ్చాడు ప్రభు మనకి.
ఎంత విలువనిచ్చాడు మనుషుని ఆత్మకి ప్రభు. కానీ మనుషుడు దేనికోసం పరిగెడుతున్నాడు? ఈ బంగారము, ఈ వెండి, ఈ వస్త్రాలు, ఈ ఘనత, ఈ వజ్ర వైడూర్యాలు, ఈ ప్రశస్తమైన వస్త్రాలు, వీటి వెనకాల పరిగెడుతున్నారు. కానీ దేవుడు మన ఆత్మకి ఎంత విలువనిచ్చాడంటే, ఈ ప్రపంచంలో ఎంత బంగారం, ప్రపంచం అంతా వదిలిపెట్టండి, మన ఇంట్లో ఎంత బంగారం ఉంది, లేకపోతే మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంత బంగారం ఉంది, ఆ బంగారానికి మనకి మన ఇంట్లో ఉన్న ఆస్తికి ఏమైనా ఉందా అసలు పొంతన? ప్రభు అంటున్నాడు, ప్రపంచమంతా ఉన్న ధనం ఎంత ఉందో దానికి ఒక్క ఆత్మ రక్షణ పొందితే ఆ ఆత్మే గొప్ప విలువట, ఈ సంపద అంతా వ్యర్థమేనట. హల్లెలూయా. అంటే ఇప్పుడు మన విలువ ఎంత? మన ఆత్మ విలువ ఎంత? నిజలో లోకంలో కొన్నిసార్లు మనల్ని మనం తిట్టుకుంటూ ఉంటాం, మనం కూడా కొంతమంది తిడతా ఉంటాం. తల మీద రూపాయి పెడితే ₹1 కూడా కొనడు వీడిని, మరలా వీడట అదంట ఇదంట. మనుషులు మనల్ని చూసే విలువ అది. మన తోటివారు, మన అయినవారు, లేక మన శత్రువులు, మనల్ని బాధ పెట్టాలనుకునేవారు మనల్ని చూసే విలువది. కానీ దేవుడు ఎలాంటి విలువతో మనల్ని చూస్తున్నాడు చూడండి. ప్రపంచమంతా ఉన్న ధనము కంటే నీ ఆత్మ ఘనమైన దేవుని దృష్టిలో. గట్టిగా చప్పట్లు కొట్టొచ్చు కదా ఇప్పుడైనా. హల్లెలూయా. పిల్లరా, మరి ఇంతటి ఘనమైన విలువ కలిగిన మనము మరి ఈ రోజున ఈ బల్లని ఎలా తీసుకుంటున్నాం? అసలు ఎవరు ఈ బల్ల తీసుకోవాలి? అబ్రహాముకి దేవుడు మెల్కీసెదెకు రూపంలో ఎదురుపడి మొట్టమొదటి బల్ల ఇచ్చాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు ఆలోచించండి. ఒక చిన్న పాఠం, ఒక చిన్న ఇదనుకోండి, నేర్చుకోవటం అనుకోండి. అబ్రహాము దినముల్లో మెల్కీసెదెకు రొట్టె విరిచాడు. దాని తర్వాత దేవుడు మోషే ద్వారా మందసాన్ని నిర్మించాడు. మందసం ద్వారా, ఆ ప్రత్యక్షపు గుడారం ద్వారా యాజక సేవను ఆరంభించాడు. హల్లెలూయా. అహరోను మొదటి యాజకుడుగా ఆరంభించబడ్డాడు. ఇప్పుడు అహరోను మొదలుకొని యేసు క్రీస్తు ప్రభు కంటే ముందు ఉన్న ప్రవక్త దాకా ఏ ప్రవక్త అయినా రొట్టె విరిచాడా? ఏ ప్రవక్త అయినా వాళ్ళ దగ్గర ఉన్న వారికి లేక వారితో ఉన్న వారికి రొట్టె విరిచి ద్రాక్షారసమును రొట్టెని ఇచ్చాడా అని చూస్తే ఎక్కడ మనం గమనించాం పెద్దగా. ప్రైజలా. కానీ మెల్కీసెదెకు అనేటపడుతున్న ఆ యాజకుడు మాత్రం అబ్రహాముకి రొట్టె విరిచి ఇచ్చాడు. హల్లెలూయా. ఆ రొట్టె ఏమిటి సాదృశ్యం? అసలు మెల్కీసెదెకు రొట్టెను ఎందుకు ఇచ్చాడు? హెబ్రీలు రాసిన పత్రికలో దాని గురించి ఒక చిన్న వివరణ, ఒక చిన్న స్టడీ, తర్వాత మనం మరలా వాక్యంలోకి వెళ్దాం. 7వ అధ్యాయం 11వ వాక్యం. ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల, ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏమిటి? హల్లెలూయా. ఇక్కడ గమనిస్తా ఉన్నా, ఇదిగో అహరోను క్రమం ఆరంభించబడింది, అహరోను యాజకత్వం ప్రారంభించబడింది. అహరోను తర్వాత అహరోను కుమారులు లేవీయులు అనేక మంది ఈ యాజకత్వపు ధర్మం చేస్తూ వచ్చారు. అయినను యేసు ప్రభు వారి భూలోకంలోనికి దేవాతి దేవుడు మానవ రూపంలో వచ్చిన తర్వాత యేసు ప్రభు అట మెల్కీసెదెకు క్రమము చొప్పున సేవ చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అదేంటి మరి? అహరోను క్రమం చొప్పున మరి సేవ జరిగింది కదా, అహరోను క్రమం చొప్పునే అలాగ కంటిన్యూ అవ్వచ్చు కదా అంటే ఆ గ్రంథకర్త రాస్తా ఉన్నాడు, అహరోను క్రమం చొప్పున ఒకవేళ పరిచర్య జరుగుట, మరి దాని ద్వారా అందరూ కూడా సంపూర్ణ సిద్ధి నొందుట అది మంచిదేనైతే యేసు ప్రభు మరి అహరోను క్రమంలోనే వచ్చేవాడు కదా, అహరోను క్రమంలోనే సేవ చేసేవాడు కదా. కానీ యేసు ప్రభు మరి అహరోను క్రమం అనిపించుకోలేదు, యేసు ప్రభు మెల్కీసెదెకు క్రమం అనిపించుకున్నాడు. హల్లెలూయా. చూడండి, ఆ మాట కూడా 6వ అధ్యాయం 20వ వాక్యం, హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం
20వ వాక్యం. నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అహరోను క్రమం చొప్పున అహరోను అన్నీ కూడా ఏం జరిగిందని అంటే, వారందరూ కూడా వచ్చారు, సేవ చేశారు, మరి పుట్టారు, సేవ చేశారు, చనిపోయారు. కానీ మెల్కీసెదెకు క్రమము చొప్పున యేసయ్య వచ్చాడు, మరణించాడు, ఆ మరణంలోనికి వెళ్ళాడు, ఆ మరణానికి తాళపు చెవులు వేశాడు, ఆ తాళపు చెవులు తీసుకొని సజీవుడిగా మరలా తిరిగి లేచాడు. హల్లెలూయా. మెల్కీసెదెకు క్రమము. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ పరిచర్య ఎలా చేస్తున్నాడనంటే, ఇప్పుడు ఆ రోజు అబ్రహాము రొట్టె తీసుకున్నాడు, ద్రాక్షరసం తీసుకున్నాడు, మరలా అదే మెల్కీసెదెకు క్రమం చొప్పున పరిచర్య చేస్తున్న యేసు ప్రభు వచ్చిన తర్వాత కూడా అనేక మార్లు ఆయన రొట్టె విరిచాడు, ద్రాక్షరసమును పంచాడు. పంచుతూ ఆయన ఏమన్నాడు? ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీన్ని మీరు తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవటానికై దీనిని చెయ్యండి. అంటే ఈ క్రమం ఏమిటి అని అంటే మెల్కీసెదెకు క్రమము. ప్రైజ్ ది లార్డ్. ఏ క్రమం అంటే ఇది? మెల్కీసెదెకు క్రమం. ఈ మెల్కీసెదెకు క్రమంలో ఎవరైతే ఈ రొట్టెని తీసుకుంటారో, ఎవరైతే ఈ ద్రాక్షారసమును పానము చేస్తారో, వారికి ప్రభు నిశ్చయముగా వాగ్దాన వారసులుగా మార్చునుగాక. చూడండి, ఈ మెల్కీసెదెకు ఏమంటున్నాడు అబ్రహాముతో? 14వ అధ్యాయం ఆదికాండం 18వ వాక్యం. ఆదికాండం 14:18. షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. హల్లెలూయా. ఇదే హెబ్రీయులు రాసిన పత్రికలో ఇంకా వివరణ ఉంటుంది. ఆయన వాగ్దానములన్నిటినీ నెరవేర్చుకోగలిగాడు. అబ్రహాం వాగ్దానములన్నిటినీ పొందుకోగలిగాడు. ఎందుకు అని అంటే, ఆయన మెల్కీసెదెకు చొప్పున ఆయన రొట్టెని ద్రాక్షారసమును తీసుకోగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లేవీయుల పరిచర్య కూడా ఇదే హెబ్రీయులు రాసిన పత్రికలో రాయబడి ఉంది. అలాగే ఆదికాండం ఇంకా అనేక గ్రంథాల్లో మన లేవియ పరిచర్యను కూడా మనం గమనిస్తే ఈ లేవియ పరిచర్య గురించి రాయబడి ఉంటుంది. లేవియ పరిచర్య చెప్పడం, దాని తర్వాత మనం చివరి అంశంలో మనం ఆ విషయాన్ని గమనిస్తాం. లేవియ పరిచర్య ద్వారా అంటే మరి కుటుంబాలుగానే సేవ చేస్తారు. కుటుంబాల మధ్యలోనే నా మామ గనక నేను మా మామ దగ్గర పోతాను, లేకపోతే మా తండ్రి గనక మేము మా తండ్రి దగ్గర ఉంటాం, లేకపోతే మా అన్న గనక మేము మా అన్న దగ్గర ఉంటాం అని కుటుంబ సంబంధమైన పరిచర్య మంచిదే, నేను కాదనట్లేదు, తప్పుపడట్లేదు. కానీ లేవీయులు తమ కుటుంబస్తుల దగ్గరే, లేవీయులు వారితో ఉన్న వారి దగ్గరే వారి పరిచర్యలో కొనసాగుతున్నన్ని రోజులు వారి సంపూర్ణ సిద్ధి నొందలేకపోయారట. మెల్కీసెదెకు క్రమము చొప్పున పరిచర్య జరగగా వారు సంపూర్ణ సిద్ధి నొందగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ మెల్కీసెదెకు క్రమం చొప్పున ఈ రోజున మనం ఈ రొట్టెని ద్రాక్షారసమును భుజించి మన శత్రువులను మన చేతిలో పట్టుకొందుముగాక, శత్రువుల మీద జయం పొందుదుముగాక. ఆమేన్. అబ్రహాము శత్రువులను జయించాడట. అసలు ఏం జరిగింది శత్రువులను జయించడానికి అబ్రహాం ఇంట్లో ఏం జరిగింది మనం గమనించినట్లయితే, అసలు అబ్రహాము జీవితంలో ఏం జరిగింది? ఏ శత్రువుని ఆయన జయించాడు? శత్రువుని జయించడం అంటే ఏదో మనమంటే గిట్టని వారు మన మీద మాట్లాడుతున్నారనో, లేక మనం పని చేసే చోటో, ఉద్యోగం చేసే చోటో, లేకపోతే వ్యాపారం చేసే చోటో, కుటుంబ సభ్యుల్లోనో మనమంటే పడని వారు ఉన్నారు, వాళ్ళే మన శత్రువులో అని మనం అనుకోకూడదు. వారిలో ఉన్న దురాత్మ వారిని అలాగ మనకి వ్యతిరేకంగా మారుస్తుంది. మనం పోరాడవలసింది వారిలో ఉన్న దురాత్మతో తప్ప వారితో కాదు. ప్రైజ్ ది లార్డ్. చెప్దామా గట్టిగా? హల్లెలూయా.
ఇప్పుడు అబ్రహాము చేతికి ఏ శత్రుని దేవుడు అప్పగించాడు? అబ్రహాం పిలిపేమిటి? తన తండ్రితో పాటు ఏదో చక్కగా ఏదో బొమ్మలు చేసుకుంటూ అమ్ముకుంటా ఉంటే దేవుడు పిలిచాడు. అయినా అబ్రామా, నీవు నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నీవు నన్ను వెంబడించాలి. విశ్వసించిన ఆయన ఆ స్వరమును వెంబడించాడు. మౌనంగా ఆ స్వరం ఎక్కడికి నడిపిస్తే అక్కడ నడిపించబడుతూ వస్తున్నాడు. నడిపించబడుతున్నప్పుడు ఈ అబ్రాముతో పాటు లోతు అనే తన సహోదరుడు కూడా, అన్నా నేను కూడా నీతో పాటు వస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను కూడా ఉంటాను అని చెప్పి బయలుదేరి వచ్చినటువంటి ఈ లోతు కొద్ది రోజులు అయింది. అబ్రాము దీవించబడ్డాడు, లోతు దీవించబడ్డాడు. వీరి ఆస్తి ఎక్కువైపోయింది, గొర్రెల మందలు ఎక్కువైపోయి, పశువుల మందలు ఎక్కువైపోయి, కలిసి వాటిని చూసుకోలేని పరిస్థితుల్లో, గొడవలవుతున్న పరిస్థితుల్లో వీరిద్దరు విడిపోవటానికి నిశ్చయించుకున్నారు. మనందరికీ ఈ పరిచయం అంతా తెలిసిందే కదా. వారు విడిపోయిన తర్వాత ఏం జరిగిందంటే లోతుని శత్రువులు పట్టుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. లోతుని శత్రువులు పట్టుకున్నారు. కేవలం పట్టుకోవడం మాత్రమే కదట, ఆ లోతు యొక్క భార్యని, ఆ లోతు యొక్క స్త్రీలను, దాసీలను, అలాగే లోతుకున్న ఆస్తిని అంతటిని కూడా చెరపట్టుకున్నారట. ఇప్పుడు ఈ లోతు ఏం చేయాలి? లోతునే బంధించేశాడు. ఇప్పుడు లోతే బంధకాల్లో ఉన్నాడు. ఇప్పుడు లోతు పరిస్థితి ఏంటి? ఎవరు వచ్చి విడిపించాలి? ఎవరు నమ్ముకొని బయటకు వచ్చాడినా? అబ్రామును నమ్ముకొని బయటకు వచ్చాడు. ఇప్పుడు ఎవరు వచ్చి లోతుని కాపాడాలి? చెప్పరే. ప్రైజ్ ది లార్డ్. అబ్రామే లోతుని కాపాడాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పరే. హల్లెలూయా. అబ్రాము, ఈ సంగతి అబ్రాముకు తెలిసింది. అబ్రాం దగ్గరికి ఒకడు పరిగెత్తుకొని వచ్చి, హెబ్రీయుడైన అబ్రామా, ఇదిగో నీ సహోదరుడైన లోతుని ఫలానా రాజులు చెరపట్టుకున్నారు, వారి దాసులను పట్టుకున్నారు, వారి ఆస్తిని పట్టుకున్నారు, వారి నాశనం చేస్తున్నారు అని తెలియగానే అబ్రాం ఏం చేయాలి? నన్ను కాదని పోయాడు. వాడికి అంతే కావాలి, వాడికి అంతే జరగాలి, వాడు అంతే, వాడికి బుద్ధి రావాలి, వాడికి అంతే కావాలి బాగైంది అని అనుకోవాలి అబ్రాం. కానీ అనుకోలేదట. ఏం చేశాడట అబ్రాము? ఆయన తన తమ్ముడైన లోతును విడిపించడానికి ఆయన వెళ్ళి యుద్ధము చేసి తిరిగి వస్తున్నాడట. హల్లెలూయా. అందుకు మెల్కీసెదెకు ఎదురుపడి ఈ అబ్రాముతో అంటున్నాడు, నీ శత్రువుల నీ చేతికి ఆయన అప్పగించబోతున్నాడు. అంటే ఆల్రెడీ జయించేశాం కదయ్యా, ఆల్రెడీ అయిపోయింది కదా అంటే, కాదు నాయన, ముందు ఇంకా చాలా ప్రయాణం ఉంది నీకు. హల్లెలూయా. నీవు జయించిన వెనకటి శత్రువు కాదు, రాబోతున్న శత్రువులందరినీ నీ చేతికి అప్పగించబోతున్నాడు. గట్టిగా చెప్పండి ఆమేనని. హల్లెలూయా. ఇప్పటి వరకు అయితే ఏదో నువ్వు కేవలం నిద్రను జయించావు, ఇప్పటి వరకు అయితే ఏదో డబ్బును జయించావు, ఇప్పటి వరకు ఏదో సుఖాన్ని జయించావు, ఇప్పటి వరకు ఏదో తిండిని జయించావు, ఇప్పటి వరకు ఏదో అసమాధానాన్ని జయించావు, ఇప్పటి వరకు ఏదేదో జయించావు, చిన్న అన్ని. కానీ ముందు శక్తికి మించిన శత్రువులు ఎదురు చూస్తుండగా ప్రభు వాగ్దానం చేస్తున్నాడు అబ్రహాముకి, నీ ముందు రాబోతున్న నీ శత్రువులందరినీ నీ చేతికి అప్పగించబోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. అదేంటయ్యా, ఎలాగయ్యా? మరి అంతకనం ఏం చేశాడు అబ్రహాం అంటే యుద్ధమే చేశాడు. అయితే యుద్ధాన్ని ఎందుకు చేశాడు? అక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ప్రియులారా, లోతు సహోదరుడు ఆయన నశించిపోతున్నాడు, బంధింపబడ్డాడని తెలిసిన అబ్రహాం మౌనంగా ఉండలేదట. వెళ్ళి యుద్ధము చేసి పోరాడి వారిని విడిపించి తీసుకొని వచ్చాడు. చదవండి ఆ మాట. ఆదికాండం 4వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి నాకుండా. 14వ అధ్యాయం 14వ వాక్యమేనా? అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 312 మందిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రి వేళ తన దాసులు మట్టుకు అతదానును మట్టుకు ఆ రాజులను తరిమెను. 14, 15, 16. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున హోబా మట్టుకు తరిమి
ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తన తమ్ముడైన లోతును అతని అతని స్త్రీని అతని ఆస్తిని అలాగే అతని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? అబ్రాహాం ఏం చేశాడట? లోతుని చెరపట్టుకున్నాడని తెలియగానే అబ్రహామట తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని తీసుకొని యుద్ధానికి బయలుదేరి వెళ్ళి వారితో యుద్ధమాడాడు, వారితో పోరాడాడు. పోరాడటం మాత్రమే కాదు, జయించాడు. జయించి లోతును విడిపించాడు, లోతు భార్యను విడిపించాడు. అలాగే లోతు దగ్గరున్న ఆస్తిని అంతటిని కూడా వారి చేతిలో నుంచి విడిపించి తిరిగి క్షేమంగా తీసుకొని వచ్చాడట. హల్లెలూయా. పిల్లారా, మరి ఎంతమంది మనం ఆ రీతిగా మన సహోదరులు లేక మన అయినవారు, మన ఇంటివారు, మన బంధువులు లేక మన రక్త సంబంధికులు చెరపట్టబడి ఉండగా వారిని మనం విడిపించేటట్లుగా ప్రయత్నం చేస్తున్నామా? లేక వారు ఏమైపోతే నాకెందుకు, నా ఇల్లు బాగుంటే చాలు, నా కడుపు నిండితే చాలు, నేను బాగుంటే చాలు అన్నట్లుగా మన జీవితాల్ని కొనసాగిస్తున్నామా? నిజలో నా మాటలు అర్థమవుతున్నాయా? ఆ రోజుల్లో అంటే రాజులు వచ్చేవారు, శత్రువుల రూపంలో వచ్చి చెరపట్టుకునేవారు. వారు పట్టుకునేది ఏంటంటే అప్పుల్లో ఆస్తి, గొడ్లు, గోదాం, గొర్రెలు, మేకలు, ఇవే. కానీ నేటి శత్రువు ఎవరంటే అపవాది అయిన సాతాను. ఏం చెరపడుతున్నాడంటే వారిలోని మంచితనాన్ని, వారిలోని దేవుని విశ్వాసాన్ని, వారిలోని దైవిక సంబంధమైన దైవత్వాన్ని ఈ సాతాను ఏం చేస్తున్నాడంటే చెరపడుతున్నాడు. నిజమైన సత్యాన్ని తెలుసుకొనివ్వకుండా, నిజమైన దైవాన్ని తెలుసుకొనివ్వకుండా, నిజమైన ఆరాధనలు తెలుసుకొనివ్వకుండా ఈ అపవాది అయిన సాతాను అనేకుల్ని భ్రమపరుస్తున్నాడు, వారిని బంధిస్తున్నాడు. వారి కట్ల చేత, వారి బంధకాల చేత అనేక మంది సత్యాన్ని ఎరగకపోతున్నారు. నా మాటలు అర్థమైన వారు అల్లే చెప్పండి. నీ కుటుంబంలో ఎంతమంది లేరు అలాంటి వారు? నీ బంధువులు ఎంతమంది లేరు అలాంటి వారు? నీ స్నేహితులు ఎంతమంది లేరు అలాంటి వారు? వారికి సత్యం తెలియట్లేదు, వారికి మార్గం తెలియట్లేదు, వారికి జీవం అంటే ఏమిటో తెలియట్లేదు. కానీ నువ్వు ఎలా ఉంటున్నావు అంటే, ఏమైతే నాకెందుకు, నాకు మాత్రం మేలు జరగాలి, నాకు మాత్రం కడుపు నిండాలి, నేను మాత్రం బాగుండాలి. అబ్రహాము స్వభావం అది కాదట. దేవుడు ఆ స్వభావాన్ని చూశాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పరే గట్టిగా. నా సహోదరుడైన లోతు నాతో పాటు వచ్చి, నాతో పాటు ప్రారంభించి, నాతో పాటు వచ్చినవాడు దీవించబడి ఇప్పుడు లోకంలో పడిపోయి ఆస్తి పట్టబడి, చెరపట్టబడి, స్త్రీలు పట్టబడి, అతగాడు బంధింపబడి, అయ్యో అతగాడు నాశనం అయిపోతుంటే నేను ఊరికే ఉండలేనయ్యా అంటూ తన ఇంట్లో పుట్టి అలవర్చబడిన 318 మందిని తీసుకొని బయలుదేరాడట. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పరే. గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు, ఆత్మ సంబంధమైన ప్రతి వాడు తానును శోధింపబడినేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావలెను. గట్టిగా ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్పండి. ఏం రాయబడింది అక్కడ? ఆత్మ సంబంధమైన ప్రతి వారును, నీ సహోదరుడు ఒకవేళ చెరపట్టబడుతున్నట్లయితే మీరును అలాగ చెరపట్టకూడదని మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకుంటూ ఆ చెరపట్టబడిన వాడిని సాత్వికముగా మరలా మీరు విడిపించుదురుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. కేవలం ఆమేన్ చెప్పడమేనా, లేక చెరపట్టబడిన వారిని విడిపిద్దామా? హల్లెలూయా. ఎంతమంది చెరపట్టబడిన వారిగా లేరండి. దుష్టుడు, అపవాది, సాతాను ఆత్మలో ఎదుగుతుంటే, బాగా ప్రార్థన చేసుకుంటూ ఉంటే, లేక పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే, లేక సంఘములో స్థిరంగా ఉన్నప్పుడే సాతాను గాడు గురి పెట్టుకుంటాడు. అమ్మో వీరు మంచి మార్గంలో వెళ్తున్నారు, అమ్మో వీరు బాగుపడే మార్గంలో వెళ్తున్నారు, అమ్మో వీరు వర్ధిల్లే మార్గంలో, దేవుని మార్గంలో, దేవుని చిత్తమైన మార్గంలో వెళ్తున్నారు, వీరిని ఎలాగైనా తొట్టిల్ల చేయాలి, వీరిని ఎలాగైనా లాగాలని చెప్పి అపవాది అయిన సాతాను అనేక విధాలుగా దాడి చేస్తాడు.
మన సహోదరులకు అలాంటి దాడి జరిగినప్పుడు వెంటనే మనం ఏం చేయాలట? అమ్మో, దాడి జరుగుతుంది కనుక మనము మనల్ని జాగ్రత్త చేసుకుందాము గాక. చెప్పారా గట్టిగా? మనం జాగ్రత్త పడిపోవాలి. అయ్యో, అక్కడెక్కడో అబ్రా పక్క దబ్రా అంటున్నారంట, నేను వెళ్తున్నాను అమ్మి అని ఆమె పోతా ఉంటే, అవునా నేను కూడా తాను అమ్మి అబ్రాక దబ్రా దగ్గర, కానీ వాళ్ళంట పడిపోవటం కాదు. ఏం చేయాలట అంటే, ఉదాహరణకు చెప్తా ఉన్నా అమ్మే, అవన్నీ కూడా బూటకాలు, అవన్నీ కూడా అబద్ధాలు, అలాంటివి ఏముండవు. దైవికంగా కొనసాగు, దైవాత్మ నడిపింపు అది కాదు. దేవుని నడిపింపులో నడిపించబడు. వాక్యమే మనకు ఆధారం, వాగ్దానాలే మన ఆస్తి. విశ్వాసముతో క్రియలతో దేవుని వెంబడిద్దాం. శ్రమల గుండా వెలుట మంచిదే, అది మనకు ఆశీర్వాదం తెస్తుంది అని ఉపదేశం చెప్పి వారిని స్థిరపరచాల్సింది పోయి, అవునా ఎన్ని రోజులు వాక్యం విన్నా, ఎన్ని రోజులు మందిరానికి వెళ్తున్నా, ఎన్ని రోజులు ఏది చేస్తున్నా, మాకేం కలగట్లేదులే, నీతో పాటు వస్తాలే, ఏమైనా కనపడతాయేమో. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య ఒక దగ్గర వాక్యం చెప్పడానికి, సేవకుల కూటములో వాక్యం చెప్పడానికి, అక్కడ మందిరానికి వాక్యం చెప్పడానికి పిలిస్తే అక్కడ వెళ్ళాను. విశ్వాసులు ఎంతమంది అయ్యా అంటే కొద్దిమంది అని ఇట్లా చెప్తా ఉన్నాడు. ఏంటయ్యా మరి ఊర్లో చాలామంది ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం అంటున్నావు కదా అంటే, ఆయన చెప్పిన మాట ఏమిటంటే, వస్తారయ్యా అందరూ చాలామంది, ఈ ఊర్లో ప్రతి వారు ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళేనట, వచ్చి ఆయన వలన మేలు పొందిన వారేనట. స్వస్థత కోసమో ఆరోగ్యం కోసమో ఏదో దానికోసం మేలు పొందిన వారే. వాళ్ళకి ఏదో బాధ వస్తుందంటే, ఈ పాపం ఈయన మోకాళ్ళు వేసి ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేసి వారికి మేలు జరిగేటాక ఆయన పోరాడాడంట. వాడికి మేలు జరిగింది. మేలు జరిగి దేవుడు దీవించాడు, స్వస్థత వచ్చిందని మరుక్షణం మరుసటి ఆదివారం నుంచి మరలా మందిరంలో ఉండరట. ఇక ప్రైజ్ ది లార్డ్. కృతజ్ఞత లేని వారు, ఏంటయ్యా అలా జరుగుతుందండి, ఏం చేద్దామయ్యా, ఈ టీవీలు వచ్చాయి, ఈ సోషల్ మీడియా వచ్చింది, వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి, ఆ బోధ చెప్పి ఈ బోధ చెప్పి, ఎవరికి ఏ బోధ అర్థం కాక, ఎవరు ఎందులో ఉండాలో అర్థం కాక, ఇక అంతా సెల్ ఫోన్ భక్తులు అయిపోయారు కానీ, టీవీల భక్తులు అయిపోయారు కానీ, మందిరాలకు వచ్చి ఆరాధించే భక్తులు చాలా అర్థమైపోయారయ్యా అని బాధపడతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. మరి మీరు ఏ సెల్ ఫోన్ భక్తులుగా మారిపోతున్నారో, ఏ టీవీల భక్తులుగా మారిపోతున్నారు? నేనైతే నమ్ముతున్నాను మీరు అటువంటి టీవీ భక్తులుగానో సెల్ ఫోన్ భక్తులుగానో లేరు అని. అంత చిన్నగా చెప్పారేంది ఆమెనని? హల్లెలూయా. నిజమేనంటారా? హల్లెలూయా. వినండి, ఆత్మ సంబంధమైన బోధలు వినండి, ఆత్మ సంబంధమైన సేవకుల బోధలు వినండి, తప్పులేదు. ఏదో పైపైన మెరుపు మాటలు చెప్పేవాళ్ళు, పైపైన ఉచ్చుబులు మాటలు చెప్పి, ఓ ప్రభు నిన్ను దీయించేసిన, ప్రభు నిన్ను దత్తపరిచాడు, ప్రభు నీ కన్నీళ్ళు దురిచేసి, ఎంతోమంది లక్షల మంది విశ్వాసులు అలాంటి పరిచర్యలు ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. నిజంగా జరిగేది ఉంటే అంతమందికి జరిగేదేగా. ప్రైజ్ ది లార్డ్. ప్రతి దానికి క్రమం ఉన్నది, పద్ధతి ఉన్నది. హల్లెలూయా. దేవుని ప్రియులారా, అబద్ధమైన బోధలకు లేక లోక సంబంధమైన బూటకపు మాటలకో లేక బూటకపు కోరికలకో మనం గురి కాకుండానట్లుగా, మన సహోదరులు చెరపట్టబడుతున్నట్లయితే మనము చేయవలసింది వారి కోసం భారము కలిగిన ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. మరి ఎంతమందిని నువ్వు రక్షణలో నడిపించడానికి ప్రయాసపడుతున్నావు? లోతు చెరపట్టబడ్డాడని తెలిసిన అబ్రహాం యుద్ధము చేయడానికి బయలుదేరాడే. నీ ఇంట్లో లేక నీ భార్యో లేక నీ భర్తో చెరపట్టబడింది సాతాను చేత. నీ పిల్లలు లేక నీ తల్లిదండ్రులు చెరపట్టబడ్డారు సాతాను చేత. వ్యసనమనే చెరపట్టబడటము, లేక బలహీనతలనే చెరపట్టబడటము, రోగమనే చెరపట్టబడటము, ఏదో ఒక బలహీనత చేత నీ సభ్యులు, నీ కుటుంబ సభ్యులు, నీ ఇరుగు పొరుగు వారు, నీ తోటి సహోదరులు చెరపట్టబడి ఎంతో వ్యర్థమైన జీవితాలు జీవిస్తూ ఉంటే, కాలక్షేపం చేసుకుంటా జీవితాల్ని వ్యర్థపరుచుకుంటా ఉంటే, వారి మీద నీకు భారం ఉండట్లేదా? వారిని విడిపించాలి, వారికి సత్యం చెప్పాలి, వారిని ఆ బంధకాల నుంచి విడుదల చేయాలి, వారిని దేవుని యొద్దకి నడిపించాలి అనే మనసు నీకు రావట్లేదే? ఎలాగ నీకు ఈ మెల్కీసెదెకు రొట్టె ద్రాక్ష రసము నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది? ప్రైజ్ ది లార్డ్. ఈ రొట్టె ఈ ద్రాక్ష రసం నీకు ఆశీర్వాదకరంగా మారాలి అని అంటే, చెరపట్టబడిన నీ సహోదరుల గురించిన భారం నీ గుండెల్లో ఉండునుగాక. మనం చెప్తే వినరు, కానీ దేవుడు చెప్తే వింటాడు కదా. వారైతే మనం చెప్తే వినరు, కానీ దేవుడు వింటున్నాడు నీ ప్రార్థన. హల్లెలూయా. చెప్పు దేవునికి. ఏడ్చి చెప్తావో, అరిచి చెప్తావో, కోబ్బడి చెప్తావో,
దేవునికి చెప్పు, ప్రభా అతగాడు మారాలి, అతగాడు మారు మనసు పొందాలి, అతగాడు విడుదల పొందాలి, ఆ వ్యసనాల నుంచి విడుదల పొందాలి. చెప్పు ప్రభుకి, పట్టుదలతో కూడిన ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఒకనాటికి ఆ ప్రార్థన సమాధానం నీవు పొందబోతున్నావు. గట్టిగా ఆమేన్ చెప్దా. హల్లెలూయా. ప్రభు చూచేది ఏమిటంటే మనకు మన సహోదరుల మీద భారం ఉన్నదా లేదా. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు లేక నీ సహోదరుల మీద నీకు భారం ఉందా లేదా. నేను రక్షణ పొందానయ్యా, నేను ఒక్కదాని చప్పట్లు కొట్టుకుంటా, నేను ఒక్కదాని స్తోత్రం చెప్పుకుంటా, వాళ్ళు ఏమన్నా కానీ వాళ్ళు నా మాటే వినరు అని అనుకుంటే అది దైవికమైన భారము కాదు. నీవు వారి గురించిన భారము కలిగి ఉందువుగాక. నిజమైన స్నేహితుడు తన స్నేహితుడిని రక్షించటానికి ప్రాణం సైతం పెడతాడట. ఆ నిజ స్నేహితుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. నీవు కూడా నీ తోటి వారితో, నీ ఫ్రెండ్స్తో బాగానే ఫ్రెండ్షిప్ బాగానే చేస్తున్నావు, వాళ్ళతో బాగానే మాట్లాడతావు, పండగలకు పిలుచుకుంటావు, పండగలకు పప్పులు పబ్బాలు అన్నీ పంపించుకుంటావు, వాళ్ళు కూడా నీకు పాయాసం ఆయాసం అన్నీ పంపిస్తూ ఉంటారు, అన్నీ తింటావు, అన్నీ తాగుతావు, అన్నీ ఇచ్చుకుంటావు, అన్నీ పుచ్చుకుంటావు, బాగానే ఉంది. మరి నిజంగా నీ స్నేహితులే అయితే వారికి కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటున్నావు, నీకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు కూడా నీకు ఆదుకోవటం అంటే ఏం లేదు, అప్పీయటమే. ఇప్పుడు ఆదుకోవటం అంతా అప్పీయటం అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అప్పిస్తున్నావు, అప్పు తీసుకుంటున్నావు, అన్నీ జరుగుతున్నాయి. మరి వారు బంధకాల్లో బంధింపబడ్డారు కదా, మరి వారిని విడిపించవలసిన బాధ్యత నీ మీద ఉంది కదా. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వాక్య భాగంలో రాయబడి ఉంటుంది ఒక మాట, చదువుకుందామా. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వాక్యం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరట నిజమైన స్నేహితుడు? మన ఇద్దరం ఫ్రెండ్స్ రా, ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని 2 తాడులు తెచ్చి చేతికి కట్టినంత మాత్రాన అయిపోదు. నిజమైన ఫ్రెండ్ అయితే ఏం చేయాలట? ఆ ఫ్రెండ్ని బంధకాల నుంచి విడిపించుదువుగాక. గట్టిగా చెప్పరే హల్లెలూయా. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థించగా పోగొట్టుకున్న వాటికంటే 2 పొందినట్లుగా నీవు నీ బంధుమిత్రులు, నీ శ్రేయోభిలాసులు, నీ స్నేహితుల కోసం నీవు వారిని విడిపించడానికి చేసే ప్రయత్నమును బట్టి ప్రభు నిన్ను 2 దీవించునుగాక. ఆమేన్. అది నిజమైన స్నేహితుని లక్షణము. అంతేగాని వారు పట్టబడ్డారు, వారు చెరపట్టబడ్డారు, వాడు పని అయిపోయింది, వాడు నాశనం అయిపోయాడు, వాడు పని అయిపోయింది, వాడికి అంతే కావాలి అని విడిచిపెట్టి పట్టించుకోకుండా లెక్క చేయకుండా ఉండటం దైవికమైన లక్షణం కాదు. ప్రైజ్ ది లార్డ్. ఒకడు మన కండ్ల ముందు కింద పడితే ఎంతో కొంత మానవత్వంతో అయ్యో లేవండి అయ్యా అని లేపుతాము కదా, లేపుతామా లేదా? కింద పడగానే చప్పట్లు కొడుతూ నవ్వుతామా? అట్లాంటి మూర్ఖ క్రూర మనుషులు కూడా లేకపోలేరు అనుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఈ దుష్టాత్మ ఎంత క్రియ చేస్తుందంటే, బలమైన కార్యాలు, దుష్టాత్మ ఎన్ని పనులు చేస్తుందంటే ఆత్మహత్యలు ఎక్కువ అయిపోతున్నాయి ఈ మధ్యకాలంలో. ఎక్కడ వింటున్న ఆత్మహత్యలు. పోనీ ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు, ఎందుకు చదువుతున్నారయ్యా అంటే బలమైన కష్టాలు కాదు వాళ్ళకి. ఆవిడెవరో మొన్న 2 పిల్లలు, మంచిగా ఆస్తి ఉంది, డబ్బులు ఉన్నాయి, చదువు ఉంది, ఉద్యోగం ఉంది, ఏం కష్టం వచ్చిందని పిల్లల్ని తీసిపోయి రైలు పట్టాల మీద పడి చనిపోయారు. నిన్న పాస్టమ్మ గారు చెప్తా ఉన్నారు, ఎవరో గేమ్ ఆడారట, ముగ్గురు గేమ్ ఆడారట. ఆ గేమ్ చెప్పిందట వాళ్ళకి, మీరు బతకూడదు, మీరు వెళ్ళి చనిపోండి అని ఆ గేమ్ చెప్పిందట. ఈ 3 వెళ్ళి చచ్చిపోయారట. ప్రైజ్ ది లార్డ్. ఉన్నాయి. ఇప్పుడు ఈ వెబ్ అంతా కూడా ఎవరిది? ఈ నెట్ అంతా కూడా ఎవరిది? సాతాన్. వాడు గురేమిటి? సత్యము తెలుసుకోనివ్వకుండా, దేవుని యొద్దకి రానివ్వకుండా వారు చనిపోతే వాడితో పాటు నరకములో ఉంటాడనేదే వాడి తపన. ప్రైజ్ ది లార్డ్. వాడు ఎక్కడున్నాడు? పాతాళములో, అగాధములో, ఆరని అగ్ని చావని పురుగులో వాడు పడబోతున్నాడని వాడికి తెలుసు. ఇప్పుడు వాడొక్కడే పోతే ఎలాగా? దేవుడు తన స్వరూపం చొప్పు చేసుకున్న మనుషులను కూడా తనతో పాటు తీసుకొని వెళ్ళాలనేదే వాడి తపన. ఇప్పుడు ఏం చేస్తే వస్తారు మనుషులు అంటే ఇవన్నీ చేయాలి.
డబ్బులు ఇస్తాడు, కొంతమందికి సుఖాలు చూపిస్తాడు, కొంతమందిని ఆకర్షిస్తాడు, కొంతమందిని వల వేస్తాడు. కొంతమందికి వల కూడా వేయాల్సిన పనిలే, గుంత కనపడితే ఈడు పరిగెత్తుకొని పోయి గుంతలో దూకుతాడు, ఈడు ఒకడు అమాయకుడు. ప్రైజ్ లార్డ్. అది గుంతరానైనా దాంట్లో దిగమాకు, దాంట్లో పడమాకు, అది అలవాటు చేసుకోమాకు, ఆ సహవాసం వద్దు నీకు అని అంటే, నేను అందులో ఉంటాను కానీ నాకేం కాదు అని అంటూ ఉంటారు కొంతమంది. ప్రైజ్ లార్డ్. ఊబిలో ఉన్నాడు వాడంతలో వాడు బయటికి రాగలుగుతాడా? ప్రైజ్ లార్డ్. ఊబిలో పడ్డ తర్వాత ఆ ఊబిలో నుంచి ఎంత బయటికి రావాలనుకుంటే అంతగా ఇంకా లోపలికే పోతారు కానీ బయటికి రాలేరట. దాంట్లోంచి బయటికి రావాలంటే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, ఇక అది వేరు అనుకోండి. మరి దైవ సహాయము లేనిదే మనం అట్టి ఊబిలో నుంచి బయటికి రాలేము. హల్లెలూయా. ఆ దైవ పనిని నీవు పూనుకొందువుగాక. నీ భార్యో, నీ భర్తో, నీ పిల్లలో, నీ తల్లిదండ్రులు, నీ స్నేహితులో, లేక నీ ఇరుగు పొరుగు వారో ఎవరైతే చెరపట్టబడి ఉన్నారో వారిని నీవు విడిపించుదువుగాక. నీ ప్రార్థన ద్వారా వారిని విడిపించు, నీ మాటల ద్వారా వారిని విడిపించు. ఒకటి నీ ప్రార్థన, రెండవది నీ ప్రయత్నం. అయ్యా అలా కాదు, ఇలా కాదు, అలా ప్రయత్నం చేయి. ఆ దేవుడు నీ ప్రయత్నాన్ని ఆశీర్వదించి రాబోతున్న దినముల్లో నీకెదురుపడే ప్రతి శత్రువుని నీ చేతికి అప్పగించునుగాక. చెప్దామా గట్టిగా ఆమేన్. హల్లెలూయా. పిల్లరా, అబ్రహాముకు ఉన్న లక్షణం ఏంటి? ఎందుకు అబ్రహాముకి ఈ ద్రాక్ష రసం రొట్టెనిచ్చాడు అని అంటే, ఆయన చెరపట్టబడిన వారిని విడిపించే మనసు కలిగిన వాడు. నీ తోవారు అనేక మంది సత్యము తెలియక, దేవుణ్ణి ఎరగక అనేక మంది బాధపడుతూ ఉంటే, మరి నీవు వారి గురించి ఏమాత్రం భారం లేకుండా నీవు కొనసాగితే అది దైవ స్వభావము కాదు. రెండవదిగా, అబ్రహాము లోతుని విడిపించడానికి వెళ్ళేటప్పుడు ఎవరిని తీసుకొని వెళ్ళాడండి? ఎమ్మెల్యే గారి దగ్గర పోయాడా? ఎంపీ గారి దగ్గర పోయాడా? తన ఇంట పుట్టి పెరిగి అలవర్చబడిన 318 మంది. చూడండి ఆ మాట, 17వ అధ్యాయం 27వ వాక్యం. 14 క్షమించండి, 14. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టెనని విని హల్లెలూయా. శబ్దమా గట్టిగా. అబ్రహాము తన ఇంట్లో 318 మంది పుడితే, అంటే ఎవరికి పుట్టారు వీళ్ళంతా అంటే దాసులు, దాసిరాన్లకు, ఇట్లాగా. అంటే అబ్రహాం ఒంటరిగా బయలుదేరాడు, కానీ అబ్రహామును దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించి దాసులను, దాసురాన్లను, గొడ్లను, పశువులను, పొలాలను, ఇట్లాగా ఆస్తిని పెంపొందిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆస్తి పెరుగుతుంది, మనుషులు కూడా సంఖ్య పెరుగుతున్నారు. సంఖ్య పెరుగుతుంటే ప్రజలు కూడా పెరుగుతూనే వచ్చారు. ఇప్పుడు అబ్రాహాము కింద ఉండి మరి 318 మంది దాసులకు పిల్లలు, 318 మంది పిల్లలు పుట్టగా ఆ పిల్లలందరినీ ఎలా పెంచాడట అబ్రాహాము? యుద్ధ వీరులుగా పెంచాడట. హల్లెలూయా. గడిచిన దినాల్లో కూడా మనం ఈ వాక్య ధ్యానం చేశాం. కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంటుంది, నీ ఇంట పుట్టిన నీ పిల్లలు ఎలా ఉండాలంటే గుమ్మములో విరోధితో పోరాడే వారి వలె ఉందురుగాక. ఆ విరోధిని ఆహ్వానించేవారిగా ఉండకూడదు, ఆ విరోధిని ఇంటికి తెచ్చేవారిగా ఉండకూడదు. నిజలో ఇంట్లో బాగానే పుట్టింది, బాగానే పెరిగింది, బాగానే తిన్నది, బాగానే పెరిగింది. ఇప్పుడు బయటికి పోయిన తర్వాత అదొక సైతాన్ని పట్టుకొని వచ్చి, ఇదిగో ఇప్పటి నుంచి ఈ సైతానే మన ఇంట్లో అనిందట. ప్రైజ్ ది లార్డ్. అలా ఉండకూడదు. నీ ఇంట్లో పుట్టి పెరిగిన వారు ఎలా ఉండాలంటే, నీవెంత ప్రార్థనా పరుడుగా ఉన్నావు, నీవెంత పరిశుద్ధంగా జీవిస్తున్నావు, నీవెంత పవిత్రమైన జీవితానికి ఆశపడుతున్నావు, దానికి 100 రెట్లు ఎక్కువగా నీ పిల్లలు మారిపోవుదురుగాక, భక్తి చేయుదురుగాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది కదా, నీ ఇంట పుట్టిన నీ పిల్లలు, నీ యవ్వన పిల్లలు విరోధితో గుమ్మములో పోరాడే వారిగా ఉండాలి. వారితో కలిసిపోయే వారి వలె కాదు, వారితో కలిసిపోయేవారి వల్ల కాదు. 17:27లో రాయబడి ఉంటుంది, అబ్రహాము ఇంట్లో పుట్టిన ప్రతి పురుషునికి సున్నతి చేయబడవలసిందే. 17వ అధ్యాయం 27వ వాక్య భాగం, ఆదికాండం 17:27.
అతని ఇంట పుట్టిన వారును అతని ఇంట పుట్టిన వారును అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారును వెండితో కొనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరూ అతని ఇంటిలో ఉన్న పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి. అతనితో కూడా సున్నతి పొందిరి. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పుట్టారంటే సరేలే, దాసులకు పుట్టారు, మరి దాసులు పుట్టినప్పుడు యజమానుడు చెప్పినట్టు చేయాలి కదా అని చెప్పి చేశారనుకోవచ్చు. కానీ అబ్రాహాం అట వెండి ఇచ్చి కొంతమందిని కొనుక్కున్నాడట. ఆ రోజుల్లో మనుషులను కొనుక్కునేవారు. అట్లాగే అబ్రాహాం కొంతమందిని వెండి ఇచ్చి మరి కొనుక్కున్నాడట. ఆ కొనుక్కున్న వారందరికీ కూడా సున్నతి చేయాల్సిందే అని చెప్పి సున్నతి చేశాడట. హల్లెలూయా. అంటే అబ్రాహాము తన ఇంట్లో ఉన్న ప్రతి వారికి ఏం నేర్పిస్తున్నాడంటే సున్నతి అనే మారు మనసు నేర్పిస్తున్నాడు. యుద్ధానికి సిద్ధంగా ఉండాలి అనే పోరాటం నేర్పిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే మనం ఈ దినాల్లో మనం ఏం నేర్పించాలి మన ఇంట ఉన్న వారికి, మన కుటుంబ సభ్యులకు, మన పిల్లలకి, మన భార్యకి, లేక మన భర్తకి మనం ఏం నేర్పించాలంటే భయభక్తులు నేర్పించుదుముగాక. మారు మనసు అనే అనుభవాలు నేర్పించాలి. సున్నతి అనే అనుభవాలు, బాప్తిజం అనే అనుభవాలు నేర్పించాలి. దైవ భయం అనేది నేర్పించాలి. హల్లెలూయా. మనం ఏం నేర్పిస్తున్నాం మన పిల్లలకి, మన ఇంట్లో ఉన్నవారికి, మనతో ఉన్నవారికి మనం ఏం నేర్పిస్తాం? మనల్ని బట్టి వారు ఏం నేర్చుకుంటున్నారు? అబ్రాహాము ఇంట్లో ఉన్న వారందరూ కూడా సున్నతి పొందవలసిందే. నీ ఇంట్లో ఉన్నవారంతా కూడా సాయంకాలం అయిందంటే ప్రార్థన చేయవలసిందే. చెప్పరే ఆమెనని? అబ్బాయి లేదండి నేను ఒక్కదాన్ని ప్రార్థన చేస్తున్నాను, ఆడు ఎంత చెప్పిన మాట వినండి, మా ఆయన ఎంత చెప్పిన మాట వినట్లేదండి, మా ఆవిడ ఎంత చెప్పిన మాట కుదరదు. మా ఇంట్లో ఖచ్చితంగా సాయంకాలం ప్రార్థన జరగవలసిందే. కుటుంబం అంతా కూర్చోవలసిందే. ప్రతి వేకువజాం ప్రార్థన, స్తోత్ర ప్రార్థన జరగాల్సిందే. కుటుంబం అంతా ప్రార్థనలు ఉండాల్సిందే. గట్టిగా చెప్పరే ఆమెనని? ఎంతమందికి ఉంది ఆ తీర్మానం? చాలా సందర్భాల్లో చెప్పాను నేను ఈ సాక్ష్యాన్ని. ఒక ప్రాంతంలో సేవ చేసేటప్పుడు ఒక తల్లి గారికి మరి ఒక్కతే వచ్చేది ప్రార్థనకి. పిల్లలు కూడా అడపదడప వస్తూ ఉండేవారు. భర్త వ్యసనాల్లో ఉన్నాడు. ఆయనకి దేవుడు అన్న పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండేది కాదు. మళ్ళీ తాగుతూ ఉండేవాడు, వ్యసనాల్లో ఉండేవాడు. మరి ఏదో కొనసాగుతున్నాడే కానీ తల్లి ఆశ కుటుంబం అంతా తనతో పాటు మందిరానికి రావాలి. అన్న నేను ప్రార్థన చేస్తున్నాను, ఉపవాస ప్రార్థనకు వస్తున్నాను, మరి శుద్ధీకరణ ప్రార్థనలో పాల్పొందుతా, 10వ వంతు కూడా ఇస్తానన్న, ఇన్ని చేస్తున్నానన్నా మరి ఎందుకో మా ఆయన మరి మా పిల్లలు నాతో పాటు మందిరానికి రావట్లేదయ్యా అని అడిగితే నేను చెప్పాను, ఏమేం చేసావంటే ప్రార్థన చేశాను, దశభాగం ఇచ్చాను, కానుకలు ఇస్తాను, పరిచర్య చేస్తాను, ఏది నా ముందుకు వస్తే అదన్నీ చేస్తాను, అన్నిట్లో ముందుంటాను. మరి ఏంటమ్మా మరి ఏంటన్నా మరి నా పరిస్థితి ఎందుకయ్యా ఆయన మారట్లేదండి అని అన్నాను. వేకుజాం లేచి ఏం చేస్తానంటే ప్రార్థన చేస్తానన్న. ఇప్పటి నుంచి ఏం చేయంటే స్తోత్రం చెప్పు. పాట పాడతావంటే ఇప్పటివరకు పాడలే, ఇప్పటి నుంచి పాట పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేవగానే ఒక పాట పాడు, స్తుతించు. నీ ఆయన మారి నీతో పాటు మందిరానికి వచ్చాడని స్తోత్రాలు చెప్పు. జరిగిందని స్తోత్రాలు చెప్పు. నమ్ము, విశ్వసించు. ఇక ఆ రోజు నుంచి రోజు లేవటం, మా ఆయన నాతో పాటు మందిరాన్ని నడిపించినందుకు స్తోత్రాలయ్యా, మా ఆయన తెల్ల బట్టలు వేసుకున్నందుకు స్తోత్రాలయ్యా, మా ఆయన నాతో పాటు బల్ల తీసుకున్నందుకు స్తోత్రాలయ్యా. ఇక ఇదేనట రోజు స్తోత్రాలు. ఆశ్చర్యం, నేను అక్కడ ఉన్నప్పుడే ఆయన మారు మనసు పొంది బాప్తిజం పొంది ఆమెతో పాటు మందిరానికి వచ్చి బల్ల తీసుకున్నాడు. గట్టిగా కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంట పుట్టబడిన ప్రతి వారు కూడా అందలాలు ఎక్కాలి, డబ్బులు సంపాదించాలి, బంగారం సంపాదించాలి, ఉన్నతమైన స్థలాలకు ఎక్కాలి. ఇవన్నీ సెకండరీ. నీవు మొదట వారి కొరకు నీవు కోరుకోవాల్సింది ఏంటంటే వారు మారు మనసు పొందాలి, వారు నీతో పాటు మందిరానికి రావాలి, వారు రక్షణ పొందాలి, వారు నీకంటే ఎక్కువగా భక్తిపరులుగా మారాలి. అది ఆ తపన నీలో ఉండాలి. అబ్రహాం అదే చెప్పాడు, మా ఇంట్లో ఉన్న ప్రతి పురుషుడు సున్నతి పొందాల్సిందే. నా ఇంట్లో పుట్టినవాడైతే వాడు యుద్ధ పోరాటాలు నేర్చుకోవాల్సిందే. అలాగే మీ ఇంట్లో ప్రతిరోజు సాయంకాలం ప్రార్థన జరగాల్సిందే. ప్రతిరోజు వేకుజామున స్తోత్ర ప్రార్థన జరగాల్సిందే. ఒక నియమం పెట్టుకోండి ఖచ్చితంగా. హల్లెలూయా. ఏది ఏమైనా ప్రార్థన ఆగకూడదు, ఏది ఏమైనా స్తోత్రం ఆగకూడదు. ఖచ్చితంగా అదొక కంపల్సరిగా జరగవలసిన పని అన్నట్లుగా పని చేయండి.
అన్నం వండుకున్నా వండుకోకపోయినా, తిండి తిన్నా తినకపోయినా, ఏ చుట్టాలు వచ్చినా, చుట్టాకులు వచ్చినా, లేదా స్నేహితులే వచ్చినా, మా ఇంట్లో ఈ టైంకి ప్రార్థన ఉంటుంది, కాసేపు కూర్చో ప్రార్థనలు, వాళ్ళను కూడా ప్రార్థనలో కూర్చోబెట్టుదువుగాక. ఆ మధ్య ఒక వాళ్ళు చెప్తా ఉండేవారు, సాయంత్రం అవగానే మా ఇంటికి వచ్చి కూర్చుంటారన్న, రోజు ఇక వాళ్ళు ప్రార్థన చేయొచ్చుగా సాయంత్రం. ఇప్పుడు ఏందయ్యా నీ పని అంటే, నాకు చెయ్యాలని ఉంటుందన్న. సాయంత్రం అయితే చాలు వచ్చి మా ఇంటి ముందు అరుగులు ఉన్నాయని వచ్చి అందరూ కూర్చుంటున్నారన్న. ఇక వాళ్ళు గోలు తట్టుకోలేక నేను కూడా వాళ్ళతో కూర్చుంటున్నా. అంటే ఇప్పటి నుంచి ఏం చేయంటే, సాయంత్రం అవ్వగానే 6 గంటలకల్లా మీరు, నీ భార్య, మీ పిల్లలంతా ప్రార్థనలో కూర్చోండి అని చెప్పి. హల్లెలూయా. మొదటి రోజు వచ్చారు, అదే రా బయటికి రా అని పిలుస్తా ఉన్నాయి. పల్లెటూరు భాష తెలుసుగా మనకి. బయటికి రా అని ప్రార్థన చేసుకుంటున్నాను ఆగు అని చెప్తే, ఓ అబ్బో ప్రార్థన ఏం చేస్తాం అని ఏదో ఎటకారం కానీ బయట కూర్చొని వీళ్ళు ప్రార్థన చేసి 2 రోజులు ఏమో హేళన చేశారట. 3వ రోజు ఈయన పిలిచాడు, ఎంతసేపు కూర్చుంటావు, బయట లోపల వచ్చి కూర్చోరు, అది కాసేపు ప్రార్థనలో అంటే ఆయన కూడా వచ్చి లోపల కూర్చోవడం మొదలు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొంతమంది అసలు అమ్మో ఈడ ప్రార్థన చేసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర పోవడం ఎందుకులే అని రావడం మానేశారట. హల్లెలూయా. ప్రార్థనలో నీ దగ్గర ఉన్న వారికి ప్రార్థన అలవాటు చేయుదువుగాక. ఆ టైంకి ప్రార్థన జరగాలంతే. చుట్టాకులు వచ్చినా, స్నేహితులు వచ్చినా, అధికారులు వచ్చినా, కాసేపు కూర్చోండి అయ్యా ప్రార్థన చేసుకొని పోదాం అనాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పరే ఆమెనని. హల్లెలూయా. అబ్రహాం ఇంట పుట్టిన 318 మంది యుద్ధ వీరులుగానే ఉన్నారు. ప్రతి పురుషుడు సున్నతి పొందినవాడుగానే ఉన్నాడు. మన ఇంట్లో ఉండే ప్రతి వారిని కూడా మారు మనసు అనుభవాల్లోనే మనం నడిపించుదుముగాక. బాప్తిజము మనకు భయభక్తులకే మనం ప్రేరేపించాలి. అది మొదట మనం చేస్తే వారికి కావలసిన మంచి జీవితాన్ని దేవుడే వారికి అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా.